చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీకి ఇది ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దానికి అనేక కారణాలు. అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఏ స్థాయికి దిగజారిపోయింది అంటే పతనమైపోయింది. ఇది కరెక్ట్ వర్డ్. చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరొక బిగ్ షాకింగ్ న్యూస్, బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఆ పార్టీలో కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నారు, ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు మాకు కీలకమైనటువంటి సమాచారం అందింది. ఆయన వైఎస్ఆర్సీపీ రాజీనామా చేయటం, అలాగే త్వరలోనే జనసేనలోకి చేరటం అనేది ఖాయంగా కనిపిస్తుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఒక బలమైనటువంటి సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ నాయకుడు మొత్తం అంతా ఏర్పాట్లు చేసుకున్నారట జనసేన పార్టీలోకి వెళ్ళటానికి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పరిస్థితి అగమ్య గోచరంగా, దయనీయంగా, గందరగోళంగా మారింది. దానికి కారణాలు మనకు తెలుసు. ఏ రకమైనటువంటి పరిస్థితులను వైఎస్ఆర్సీపీ ఎదుర్కొంటుంది. ఆ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలంతా ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి పార్టీ అధినాయకుడికి. 5 ఏళ్ల పాటు ఎంతో వైభవంగా సాగినటువంటి పార్టీ కార్యకలాపాలు కానీ, వ్యవహారాలు కానీ ఇప్పుడు సద్దుమణిగాయి. క్యాడర్ అంతా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. తాజాగా విజయసాయిరెడ్డి రాజీనామా. ఒక్కసారిగా అందరూ షాక్కు గురయ్యారు. ఆ పార్టీని వీడి విజయసాయిరెడ్డి ఎక్కడికి వెళ్ళరు అనుకున్నారంతా. కానీ ఆయనే మీకు ఒక నమస్కారం అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే బాటలో వైఎస్ఆర్సీపీ కీలకమైనటువంటి నేత, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆయన ఒక బలమైనటువంటి స్ట్రాంగ్ లీడర్గా ఉన్నారు కాపు సామాజిక వర్గానికి సంబంధించి. ఆయన కూడా తాజాగా చిరంజీవిని, నాగబాబుని కలిసినట్లు, అలాగే పవన్ కళ్యాణ్తో కూడా ఆయన మంతనాలు జరిపారు. ఇక ముహూర్తం ఖరారు చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. చాలా కీలకమైనటువంటి చర్చ. ఆయన అభిమానులు కానీ, అనుచరులు కానీ ఎంతో సంతోషంగా ఉన్నారట. ఎందుకంటే జనసేన పార్టీలోకి మా నాయకుడు వెళ్తున్నారు అని ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిగా మారిందని మాకు అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ చాలా కీలకమైనటువంటి భూమిక పోషిస్తుంది. ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ నుంచి ఎలా వచ్చింది, 10 ఏళ్ల పాటు పడినటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. దానికి సంబంధించి తాజాగా పొంగనూరులో ఒక బహిరంగ సభలో ఆ పార్టీకి వచ్చినటువంటి ఆదరణ ఏ రకంగా ఉందో మనం చూసాం. అలాగే త్వరలోనే ప్లేనరీ నిర్వహించుకోవడానికి కూడా సమాయత్తమవుతుంది. 3 రోజుల పాటు ప్లేనరీ సమావేశాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి అని చెప్పి. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీకి మరొక బ్యాడ్ న్యూస్, షాకింగ్ న్యూస్. ఆ నేత త్వరలోనే జనసేన పార్టీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఎందుకనంటే ఉమ్మడి తూర్పుగోదావరి కానీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలు, ఈ 2 జిల్లాలు చాలా కీలకమైనటువంటివి రాష్ట్ర రాజకీయాల్లో. ఈ 2 జిల్లాల్లో కూడా కాపు సామాజిక వర్గం ఎక్కువగా ప్రభావితం చేస్తాయి ఓటర్లను. ఇటువంటి సందర్భంలో 2 జిల్లాల్లో కీలకమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆ లీడర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు గవర్నర్ కోటాలో. త్వరలోనే ఆయన పార్టీ మారబోతున్నారు. ఈ విషయం తెలియగానే జగన్మోహన్ రెడ్డి కొంతమంది సీనియర్ నాయకులతో భేటీ అయినట్లు కూడా మాకు సమాచారం అందుతుంది.
ఏదేమైనప్పటికీ ఎన్ని ఆలోచనలు చేసినా ఎన్ని వ్యూహాలు పన్నినా ఆ నాయకుడు మాత్రం ఇక వైఎస్ఆర్సీపీలో ఉండబోరు. జనసేన తీర్థం పుచ్చుకుంటారు, జనసేనలో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఆయన మారబోతున్నారు అనేది కూడా ఎక్కువగా ఒక చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. చూడాలి వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఇంకెంత దిగజారిపోతుంది. ఇప్పటికే జనసేనకు ఆదరణ పెరిగింది పబ్లిక్లో కానీ ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో. 100% స్ట్రైక్ రేట్తో ఒక కీలకమైనటువంటి పార్టీగా జనసేన అవతరించింది, రూపొందించబడింది అన్నట్టు. ముఖ్యంగా జనసేన 100% స్ట్రైక్ రేట్తో చాలా కీలకమైనటువంటి భూమిక పోషిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అనేది మనందరం ఒప్పుకొని తీరాలి. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి నాయకత్వాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నో ఎత్తులు, ఎన్నో వ్యూహాలు. కానీ ఎవ్వరూ కూడా ఆ పార్టీలో ఉండటానికి ఇష్టపడట్లేదు అనేది మనకు అర్థమవుతుంది. ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఆ ముఖ్యమైనటువంటి నాయకుడు ఎమ్మెల్సీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఇదైతే ఖచ్చితం.